हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ప్రస్తుతం హీలింగ్ సంబంధించి స్వస్థతకు సంబంధించి స్వస్థత క్రియలు ఎలాగ జరుగుతున్నాయి ఇది పరిశీలిస్తున్నాం. స్వస్థత చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే అస్వస్థత ఉండడం వలన. మన కాని స్థితి ఏదో ఉండడం వల్ల ఆ స్థితి నుంచి మనదే అయినటువంటి స్థితిలోకి వెళ్ళాలి అని మనకు అనిపించడం వల్ల దానికోసం మార్గాలు వెతుకుతుంటే ఒక పక్కన వైద్య విధానాలు, అనేక రకాల వైద్య విధానాలు, ఒక పక్కన గ్రేస్, డివైన్ ప్రజెన్స్, డివైన్ గ్రేస్, దైవ అనుగ్రహంతో మహాత్ములు, యోగులు వీళ్ళందరూ కూడా అవతార పురుషులు. వీళ్ళు తమలో ఉన్నటువంటి ఆ దైవ సాన్నిధ్యాన్ని వాళ్ళు అనుభూతి చెంది దైవముగా అయ్యేటప్పుడు కల్లా, వాళ్ళు ఆ దైవ స్థితిలో ఉండేటప్పుడు కల్లా అందరిలోనూ ఆ దైవ స్థితి ఉంది కాబట్టి వీరి సామీప్యానికి వచ్చినప్పుడు వీరి గురించి మనం
స్మరించినప్పుడు ఇనుప ముక్క అయస్కాంతం దగ్గరికి వెళ్ళంగానే అయస్కాంతంగా మారినట్టుగా అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ దైవ సాన్నిధ్యం ఏదైతే ఉందో ఆ డివైన్ ప్రెసెన్స్ దాని పట్ల మనం మేల్కోవటం జరుగుతుంది. దాని పట్ల మేల్కోవటమే సరైన స్థితిలోకి రావటం, స్వస్థితిలోకి రావటం. స్వస్థత వచ్చింది అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న దైవ సాన్నిధ్యం పట్ల మనం మేల్కొన్నాం. స్వస్థత జరిగింది ఎక్కడ? దైవ సాన్నిధ్యం దగ్గర. దైవ సాన్నిధ్యం దగ్గర ఎందుకు జరిగింది? దాన్ని ఇప్పటి వరకు మర్చిపోయాం కాబట్టి ఇటువంటి వేదనలు కలిగినాయి మనకి. వేరే స్థితి ఉన్నట్టుగా మనకి భావనకు వచ్చింది. ఎప్పుడైతే ఆ మహాత్ముని తలుచుకున్నాం మనం, జీసస్ ద క్రైస్ట్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భాన్ని బట్టి, దాంతో ఆయన దైవంగా ఉన్నాడు. అంటే దైవాన్ని స్మరించినట్టు అయింది మనం. అయితే మనం ఏంటి? మనలో ఉన్న దైవాన్ని మనం స్మరించకుండా మన ఎదుట ఉన్నటువంటి, మన కట్టెదుట ఉన్నటువంటి, మన కంటికి ఎదుటగా ఉన్నటువంటి ఆయన్ని దైవంగా మనం భావిస్తూ ఆయన్ని తలుచుకునేటప్పుడు కల్లా దైవం అంటే ఎక్కడైనా దైవమే, అయస్కాంతం అంటే ఎక్కడైనా అయస్కాంతమే. ఈ ఫలానా ఇది వేరే అయస్కాంతం అండి, అయస్కాంతాల్లో రకాలు ఉండవు కదా. ఇక అయస్కాంతం అంటే అయస్కాంతం, దైవం అంటే దైవము. అంతో దైవాన్ని స్మరించిన వాళ్ళమయ్యాం. యేసుక్రీస్తుని మనం స్మరిస్తున్నప్పటికీ ఆ యేసుక్రీస్తు రూపంలో ఉన్నటువంటి, ఆ పేరుతో ఆ రూపంతో ఉన్నటువంటి వాళ్ళని, ఆయన్ని మనం స్మరిస్తున్నప్పటికీ ఆయన ఎక్కడున్నాడు? ఆయన దైవంగా ఉన్నాడు. మామూలు ఒక సాధారణ వ్యక్తిగా, మేరీకి పుట్టిన వ్యక్తిగా, జోసెఫ్ మేరీలకి జన్మించినటువంటి ఒక వ్యక్తిగా ఈ దేహంలో బంధింపబడి ఈ దేహానికి పరిమితమై ఉన్న వ్యక్తి కాదు ఆయన. దానివల్ల ఏమైంది? ఆయన దైవముగా ఉన్నాడు అక్కడ. అందుకే నేను దైవ కుమారుణ్ణి అని చెప్పి బాహాటంగా ప్రకటించాడు ఆయన. ఆ సత్యాన్ని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను నేను అన్నాడు. ఎందుకు దిగాను కిందకి? సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి. సత్యము ఉన్నది, దానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను నేను అన్నాడు. ఆయన్ని స్మరించేటప్పుడు కల్లా మనం దైవాన్ని స్మరించినట్టు అయింది. దైవాన్ని స్మరించడం అంటే మనలో ఉన్న దైవం పట్ల మనం మేల్కొన్నట్టు అయింది. దాంతో స్వస్థత ఏర్పడింది. మనకి వేదంలో రకరకాల స్థాయిల్లో ఈ కారణం వేరుగా ఉంటుంది. మనం కారణం చూడాలంటున్నాం కదా. వేరుగా అది రకరకాలుగా ఉండొచ్చు. అసలైన కారణం ఏంటి? అసలైన తరుగుదల, అసలైన లోటు, మనలో ఏర్పడ్డ లోటు ఏంటి? ఆయన సంకల్పమే పెద్ద లోటు. ఉన్నవాడు ఉండకుండా వన్నెస్ అంతే, ఒకటి ఉండు మెదలకుండా. ఇట్లా లేకుండా ఏమైంది? పెక్కులు కావాలి, తాను పెక్కులు కావాలి. ఒకటి అనేకం అంటే అది వ్యతిరేకమైన వ్యవహారం అయిపోయింది కదా. అక్కడ మొదలైంది ఈ తరుగుదల, అక్కడ మొదలైంది. దానివల్ల ఏమైంది? అక్కడి నుంచే ఈ కష్టాలు, బాధలు, అనారోగ్యము ఇవన్నీ మోసుకుంటూ మన దాకా వచ్చింది. అందుకే ఆడమీవికి పక్కనే సాతాను పెట్టింది. దానికి ప్రతీకగా, దానికి సంకేతంగా. మనం ఇప్పుడు వైద్య విధానాలు ఎట్లాగున్నాయి? మనకి ఏదైతే బాధ కలిగిందో ఆ బాధని తగ్గించేయాలంతే. ఆ బాధ మనకి తెలియకుండా చేసేయాలి. ఆ బాధ తగ్గించాలి. బాధను తగ్గించాలి. రెడ్ లైట్ ఆరిపోయాలి. మనం నిన్న చెప్పుకున్నటువంటి ఆ మెషిన్ ఏదన్నా లోటు ఉంటే ఆ మెషిన్ లో దానికి తగిన విధంగా అది వెంటనే
రెడ్ సిగ్నల్ ఇస్తుంది అది. ఎర్ర లైట్ ఎలుగుతుంది. సైరన్ మోగుతుంది. బీప్ బీప్ అని సౌండ్ వస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ సౌండ్ రాకుండా ఉండటానికి, లైట్ ఎళ్ళకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే. అంటే, అంటే మీరెట్లా చేసినా దానికి తగిన విధంగా సర్దుకుంటాను అన్నట్టుగా ఉంటుందిది. ఈ సృష్టంతా గూడా కాదనదు. నువ్వక్కడికే రావాల్సిందే. లేకపోతే ఈ జబ్బు తగ్గదు. నువ్వు ఎక్కడైతే అసలైన లోటు ఏర్పడిందో ప్రారంభంలోనే, ఆ ఏకత్వం, ఆ పరమాత్మ తత్వంలోకి మనం వెళితేనే గాని ఈ అనారోగ్యం తగ్గదు. దానికి వెళ్ళేదాకా నీకు ఇట్లా అనారోగ్యంతో బాధపడాల్సిందే. అనంటే మరి ఎంత ఇబ్బందయిపోతుంది మనకి. మనము అనేకత్వంలో ఉన్నవాళ్ళం. ఏకత్వానికెళ్ళాలంటే అది అయ్యే పనేనా మనకి ఇప్పటికిప్పుడు. తో ఇది కావాలి దానికి. కాబట్టి మనం ఏది చేసినా గాని తగ్గేటట్టుగా ఈ సృష్టిలో ఏర్పాటుంది. నువ్వు ఎటువంటి మందైనా ఇవ్వండి. ఎటువంటి వనమూలికలైనా ఇవ్వండి. ఎటువంటి ఔషధాన్ని ఏ పద్ధతిలో ఇచ్చినా సరే, మంత్రం ద్వారానో ఏదో ఏ పద్ధతిలో మీరు చేసినా, లేకపోతే డైట్ ద్వారా అని ఈ మధ్యన ఆహారం ఓన్లీ డైట్‌తోనే అంటే నేచురోపతిగా డైట్‌తోనే మీకు వ్యాధి తగ్గేటట్టుగా. ఆహారం మార్పు చేయంగానే మనకున్న బాధలు తగ్గిపోతున్నాయి. ఇట్లా అనేక రకాలుగా. నువ్వు ఎట్లా చేసినా బాధ తగ్గేటట్టుగా అక్కడ ఏర్పాటు జరిగింది. అయితే అది నిజంగా బాధ తగ్గటం మరి అది తాత్కాలికం. తాత్కాలికం. అసలైన విషయం ఏంటి? మనం అసలైన లోటుంది. అసలైన తరుగుదల. అసలైన కొరవ ఒకటి ఉంది మనం పూర్తి చేయవలసింది. పరిపూర్ణము చేయవలసింది. వన్నెస్ అన్నది. ఆ ఏకత్వానుభూతి. సమస్తము ఉన్నది దైవమే. ఒక్కటి మాత్రమే ఉన్నది. ఆ ఒకటే ఇక్కడ అనేక రూపాలుగా తీసుకుంది. కాబట్టి ఈ అనేక రూపాలని మనం చూడొచ్చు తప్పులేదు. చూడటం కోసమేగా ఆయన సృష్టి చేసింది ఇంత కష్టపడి. ఆయన సృష్టి చేసింది దేనికి? అనేకత్వాన్ని దర్శించడం కోసమే. ఈ అనేకత్వంలో మనం జీవించడం కోసమే. అయితే అట్లా అనేకత్వంలో జీవిస్తూ ఈ మొత్తంలో ఉన్నదెవరు? ఇవన్నీ ఎట్లాగొచ్చినాయి అన్న విషయము గమనికలోకి తెచ్చుకొని, ఒకడే ఇన్నిగా మారాడు. వీటన్నిటి నిండా నిండి ఉన్నది ఎవరు? ఒక్కడే అన్న భావనతో మనము మన జీవితాన్ని గడుపుతుంటే ఇంక కొరవలేదిక. పరిపూర్ణులైపోయినట్టుగా, పరిపూర్ణ సంతోషంగా, ఆనందంతో మన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇంకా వ్యాధులు, వేదనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఏమి ఉండవింక. ఎందుకంటే తరుగుదల లేదుగా అక్కడింక. ఉండవలసిన విధంగా ఉన్న స్థితిలో ఉన్నాము. ఇంకంతే. అదనమాట. అయితే ఈ గ్రేస్ ఎట్లాగా వస్తుంది? ఈ దైవానుగ్రహం ద్వారా ఈళ్ళలాగా చేస్తున్నారు. ఇంటర్నల్ హీలింగ్ గ్రేస్. ఇంటీరియర్, ఇంటీరియర్ హీలింగ్ గ్రేస్. అంటే వైద్య విధానాలన్నీనేమో ఏం చేస్తున్నాయి? అంటే అలోపతి ఉదాహరణకు తీసుకుంటే అలోపతి అంటే ఇంగ్లీష్ మందులంటాం. ఇంగ్లీష్ వైద్యం అంటాం. అది రెడ్ లైట్ ఆర్పడానికి అన్నట్టుగా. ఆ సైరన్ శబ్దం రాకుండా ఉండాలి అన్నట్టుగా. అంతేనా? అది రావడానికి గల కారణం ఏంటో దాన్ని సరిచేయటము అన్నట్టు కాకుండా వేదనలని తగ్గించేయటం. నొప్పిని తగ్గించటం. నొప్పి మీదే దృష్టి పెట్టటం. వేదన మీదే దృష్టి పెట్టటం. అది అలోపతి విధానంగా అది వస్తా ఉంది. ఎందుకని దానికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది? అదైతే మనం ఈ ఏకత్వం కేసి వెళ్ళకుండా ఉంటాం.
ఎందుకంటే ఈ ఆసురీ శక్తి అంటే మనము దేహాత్మతో మనం వ్యవహరిస్తున్నాం ఇప్పుడు. ఈ దేహాత్మకి ఏం కావాలి? భౌతికంగా ఉండేటట్టు గావాలి. స్థూల జగత్తుకి సంబంధించిన విషయాలతోనే ఉండేటట్టుగా, ఈ స్థూల జగత్తులో కావాల్సిన విషయాలే తనకి అవసరం అన్నట్టుగా అది ఉండాలి గాబట్టి. ఇది ఏకత్వానికేసి వెళ్ళిపోయిందంటే, ఇంక స్థూలం ఉండదు గదా! స్థూల జగత్తు ఉండదు అన్నట్టుగా. కాబట్టి తను ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. ఆ ఉన్నత స్థితికి వెళ్ళటానికి తనకిష్టం లేదు గాబట్టి. స్థూల జగత్తులోనే ఉండాలి గాబట్టి. అందుకని దానికి తగిన విధంగా ఉండే వైద్య విధానాలు బాగా ప్రాచుర్యంలోకి ఉండేటట్టుగా చేసుకుంటుంది. అట్లా అలోపతి బాగా ప్రాచుర్యంలోకి ఉంది. ఎందుకంటే కారణం దగ్గరికి వెళ్ళకుండా కార్యం దగ్గరే అంటే ఆ ఫలితం దగ్గరే ఆ నొప్పులు, వేదనలు వాటిని తగ్గించడంతోనే కాలక్షేపం చేస్తున్నాం. దానివల్ల ఏమైంది? మరి అసలుది ఆ కొరవ అలాగే ఉండిపోయింది. మరి ఆ కొరవ ఉంది గాబట్టి అది ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫార్మ్ జేయాలి. మనకి ఎప్పటికప్పుడు మనకు సమాచారం చెప్తుండాలి. అందువల్ల మళ్ళీ ఇంకొక రకం వేదన. ఒక వేదన వచ్చింది. దాన్నేం జేశాము? దాన్ని బలవంతంగా కూర్చోబెట్టాం. నోరు మూసేశాం. దానికి బలవంతంగా నోరు మూసేశాం. ఆ అవయవం దగ్గర వచ్చిందది. ఆ అవయవానికి సంబంధించిన వేదన. బలవంతంగా మూసేశాం. ఇంకది మూసేటప్పటికల్లా నోటికి ప్లాస్టర్‌లు అతికించేశాం. ఇంకంతే మాట్లాడలేక మెదలకుండా ఉంది. మరి ఆ కొరవ అలాగే ఉంది. ఆ కొరవ చేపటానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటుంది దేహ వ్యవస్థ. దేహ వ్యవస్థ అనుక్షణం మనకి చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కుక్క, గాడిద అని మనం చెప్తూ ఉంటాం చూడండి. చాకలి ఇంటికి కాపలా కాసేది కుక్క. దొంగలెవరన్నా వస్తే అది అరవాలి. దాని యొక్క పనది. రక్షణగా కుక్క ఉంది. ఏమాత్రం అలికిడి వచ్చినా వెంటనే భౌ భౌ అని అరుస్తూ ఉంటుందది. ఇప్పుడు దాన్ని బట్టి ఎవరో లోపలికొచ్చారు. ఇక్కడ అలికిడి అయింది. ఎవరో అయినా దొంగ వచ్చుంటారా అని చెప్పి చూసుకొని అది అంటే అతనేం చేస్తాడు? ఈ కుక్క భౌ భౌ అనే దాన్ని ఆపకుండా, ఎందుకు భౌ భౌ అంది అని చుట్టూ చూస్తాడు. చూసుకొని ఎవరు లేరు. అంటే ఇటు గుండా ఎవరన్నా వెళ్ళుంటారేమో అని చెప్పి ఎవరు లేరని నిర్ధారించుకొని మళ్ళీ పడుకుంటాడు. అట్లాగా రక్షణగా అది ఉంది. గాడిదేమో బట్టలు మోయటానికి. ఆ నది దగ్గర నుంచి ఉతికిన బట్టలు, ఆ కాలువ దగ్గర నుంచో, నది దగ్గర నుంచో, ఆ ఏరు దగ్గర నుంచి ఉతికిన బట్టలు ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి బట్టలు అక్కడికి, అక్కడి నుంచి ఉతికిన బట్టలు ఇంటికి తీసుకురావడానికి ఈ గాడిద ఉపయోగపడుతుంది. ఒక రోజున కుక్క మెదలకుండా ఉంది. దొంగొచ్చాడు. కుక్క మెదలకుండా ఉంది. అదెందుకో తగాదా వచ్చినట్టుంది. ఏదో మెదలకుండా ఉంది. ఇక గాడిద అరవటం ప్రారంభించింది. వోండ్ర పెడతా ఉంది. అయ్యో! యజమానికి నష్టం జరుగుతుంది. అయ్యో! అని చెప్పి వోండ్ర పెట్టడం మొదలుపెట్టింది. వీడేంటి రక్షణ అంటే కుక్క వరకే. ఈ గాడిద ఏంటి బరువు మోయడం వరకే. వీడు యజమాని నిద్ర లేచి నిద్రాభంగం అయిందని జెప్పి, మెలకువ వచ్చిందని జెప్పి, నిద్ర లేపోయిందని దీన్ని కొట్టాడు. కర్ర తీసుకొని ఎందుకు అరుస్తున్నావు అని జెప్పి గాడిదను కొట్టాడు. ఈ లోపల దొంగ వాడి పని వాడు చేసుకొని ఎళ్ళిపోయాడు. అట్లా కుక్క పని గాడిద చేయకూడదు. గాడిద పని కుక్క చేయకూడదు అన్నట్టుగా మనం ఒక చిన్న కథలాగా ఉంటుంది. అట్లా మనం ఇప్పుడు ఇట్లా మనం గాడిదని కొట్టినట్టు కొడుతున్నాం అనమాట. గాడిద గాడిదనే కుక్కయినా గాని మనకి అలర్ట్‌నెస్ ఇచ్చింది అంటే అర్థమేంటి? అక్కడ ఏదో మనకి జరగరానిది జరుగుతుంది. మనకి వ్యతిరేకమైనది జరుగుతోంది. కాబట్టి దాన్ని గమనించటం మనం. వీటి జోలికెళ్ళకుండా. ఇప్పుడేమైంది గాడిదని కొట్టాడు. సరే అది అరవటం ఆగిపోయింది. వీడెళ్లి పడుకున్నాడు. అక్కడ దొంగతనం జరిగిపోయింది. తెల్లారి లేచి చూస్తే
కొన్ని వస్తువులు లేవు. అట్లాగా మనకి ఈ అలోపతి సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా కొత్త కొత్త వ్యాధులు. ఎందుకంటే లోపలేమో ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఆ తరుగుదల అది లోటు భర్తీ అవ్వటం లేదు. లోటు ఏదైతే ఉందో ఆ తరుగుదల ఏదైతే ఉందో అది భర్తీ అవ్వటం లేదు. అది భర్తీ అయ్యేదాకా దేహ వ్యవస్థ ఇక ఊరుకోదు. ఇక్కడ ఆపాము. సరేనని చెప్పి మళ్ళీ ఇంకొక వ్యాధి రూపంలో పెద్ద వ్యాధి రూపంలో మళ్ళీ మనకి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఇది కొత్త రకం వ్యాధి వచ్చిందని చెప్పి మళ్ళీ దానికి పరిశోధన చేసి ఇంకా కొత్త మందులు కనిపెట్టి మళ్ళీ దాన్ని అరవకుండా చేసేయటం. నోటికి ప్లాస్టర్ ఏసేయటం. ఇలా జరుగుతోంది. అందువల్ల మనకి క్రమక్రమంగా ఏమవుతుంది? అందరము అనారోగ్య స్థితిలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఆ తరుగుదల మాత్రం అది అలాగే ఉండిపోయింది. ఏంటి ఆ తరుగుదల? ఏకత్వ భావన. మనం అనేకత్వంలో ఉన్నాము. అది అసలైన స్థితి కాదు. అసలైన స్థితి ఏకత్వం. ఏకత్వ భావన వచ్చేదాకా మనల్ని నిద్రపోనివ్వదు అన్నమాట. అందుకని చిట్ట చివరికి ఇక వైద్య వ్యవస్థ చేతులెత్తేసిన తర్వాత ఇవి తగ్గదు అని అనుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇగో ఇటు ఆధ్యాత్మికంగా ఆ మహాత్ములు, అవతార పురుషులు, దేవతలు, దేవాలయాలు ఇట్లాగా చర్చి, ఇలా జీసస్ ద క్రైస్ట్ ఈ విధంగా మనము మసీదులు వీటి చుట్టూ తిరిగేటట్టుగా ఇక మనకి చిట్ట చివరికి అట్లాగా వస్తుంది. అప్పుడు ఇక నెమ్మదిగా వాళ్ళని స్మరించేటప్పటికల్లా వాళ్ళు దైవ స్వరూపులుగా ఉన్నారు కాబట్టి అప్పుడు మనము మనలో ఉన్న ఆ దైవం పట్ల మేలు కాల్చడం జరుగుతుంది. ఇక్కడ జరిగేదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం మనం ఏం చేయాలి అంటే ముందుగా సరే అంటే అంత తొందరగా మనం ఆ దైవం మీద మనం అంత నమ్మకం రాదు కాబట్టి వైద్యం చేయించుకుంటా ఉండండి. కానీ ఎందువల్ల వచ్చింది ఈ వ్యాధి? ఆ తరుగుదల. ఏంటి ఆ తరుగుదల? మనం అనేకత్వంలో ఉన్నాము. ఏకత్వానికి సంబంధించిన విషయం మనం ఆ భావన మనలో మేల్కొనేదాకా ఇది ఊరుకోదు. కాబట్టి దాని పట్ల మనము మేల్కొనటానికి ప్రయత్నం చేయటం అన్నట్లుగా మనము చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అది దీని ద్వారా మనకి చెప్తూ ఉన్నారు. ఇంటీరియర్ హీలింగ్ గ్రేస్. ద హీల్ ఫర్ ఎవరీ వూండ్ ఈస్ an old English medical maxim says within the wound. మన ఇక్కడ తమాషా ఏంటంటే బాధ ఎక్కడుంది? ఆ బాధ నుంచి స్వస్థత పొందటం ఎక్కడుంది? బాధలోనే ఉంది. ఎందుకని ఆ బాధ ఏంటి? మనకి హెచ్చరికగా వచ్చిందది. అంటే ఆ హెచ్చరికలోనే, ఆ బాధలోనే 2 విషయాలు మనం చెప్పడానికి వస్తున్నాయి బాధలు. ఒక విషయము లోపల తరుగుదల ఏర్పడింది. లోటు ఏర్పడింది. కాబట్టి దాన్ని సరిజేసుకోండి. అప్పుడు యథావిధిగా ఈ దేహ వ్యవస్థ పనిచేస్తుంది అని ఒకటి. రెండోదేంటి? మరి ఎట్లాగా దాన్ని సరిజేసుకోవాలి? అది గూడా అదే చెప్తోంది. ఫలానా ఇటు వైద్య విధానాలకెళ్తే ఫలానా విధంగా వాడండి. ఇటు ఆధ్యాత్మికంగా వెళ్తే ఫలానా విధంగా చేయండి. అన్నట్టుగా గూడా అది మనకి సూచన ఇస్తోంది. 2 రకాల సూచనలు మనకి చేస్తుందనమాట. మీకు ఈ వేదన ఎందుకొచ్చింది? అక్కడ ఉన్నటువంటి డిస్టర్బెన్స్ వల్ల. ఇంటీరియర్‌గా
మనకున్నటువంటి ఆ తరుగుదల వల్ల, లోటు వల్ల. అంటే చేయవలసిన పనులు యథావిధంగా ఆ దేహ వ్యవస్థ చేయలేకపోతా ఉంది. ఎందుకు మరి అట్లాగా వచ్చింది? అంటే ఏదో తరుగుదల ఏర్పడింది. అంటే మన యొక్క భావనలో ఏదో తేడా వచ్చింది. అంటే ఏకత్వము భావనని అనేకత్వ భావనలోకి మారేటప్పుడు కల్లా వచ్చిన వ్యవహారం. మొట్టమొదటిది. అందుకే ఫస్ట్ సిన్ అని అంటాం దాన్ని. ఈ బైబిల్‌కి సంబంధించి ఫస్ట్ సిన్ అని అంటారు. మొదటి పాపము. కానీ అది పాపం అనేదేమి కాదు. అనేకత్వం అన్నప్పుడు తప్పనిసరిగా ఆ లోటు ఏర్పడుతుంది. అంటే ఉన్నది ఏకత్వం అయితే, అనేకత్వం అనేకము కావాలి అనేది ఒకటి వ్యతిరేకమైనటువంటి కోరిక అది. కాబట్టి ఆ వ్యతిరేకమైన కోరిక వచ్చింది కాబట్టి ఆటోమేటిక్‌గా అక్కడ డిస్టర్బెన్స్ వచ్చేసినట్టు అవుతుంది. లోటు ఏర్పడినట్టు అవుతుంది. కాబట్టి దాన్ని సరి చేసుకోవటం మనం. ఎట్లాగా? ఈ అనేకత్వాన్ని సరిజేయటం కాదు. మనం సరిజేయవలసింది ఏకత్వమే ఇక్కడ ఉన్నది. అంటే చాలా అయిపోయింది. ఏకత్వమే ఇక్కడ ఉంది అంటే, ఇంక అనేకత్వం మనకెక్కడుంటుంది? మనకి ఏకత్వము అనేది మన దగ్గర లేకపోవటం వల్ల గదా! అన్నిట్లోనూ వేరు వేరుగా మనం చూస్తున్నాం. ఒక దాంట్లో జీవం ఉందంటున్నాం. ఒక దాంట్లో నిర్జీవం అంటున్నాం. ఆ రెండిటితో మన యొక్క శాస్త్రం ఎట్లాగా అయింది? శాస్త్రవేత్తలు దీన్నేం జేశారు? జీవులు, నిర్జీవులు. మనము బయాలజీ పాఠం మొట్టమొదటి పాఠం ఏంటి? దేనితో ప్రారంభిస్తారు? ఈ సృష్టిలో జీవులు, నిర్జీవులు అని 2 ఉన్నాయి అని అంటారు. మరి వాస్తవమా అది? సమస్తము లైఫ్, జీవము, నిత్య జీవము, చైతన్యంతో నిండి ఉన్నది. జీవముతో నిండి ఉన్నది. నిర్జీవము అన్నది లేదు. అట్లా మనం వేరు వేరుగా అనుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు వీళ్ళ యొక్క అవసరం ఏర్పడింది. ద హీల్ ఫర్ ఎవరీ వూండ్ ఈస్, ప్రతి గాయానికి, అంటే ప్రతి వేదన, అది ఏ స్థాయిలో ఉన్నా గాని, మానసిక స్థాయిలో కూడా గాయాలుంటాయి. ఎవడో మాటన్నాడు, ఎవరో మనల్ని అవమానించారు. మరి మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? వీడిని అవమానించడం వల్లే గదా! దుర్యోధనుడిని. దుర్యోధనుడికి అవమానం జరిగింది. వాడి హృదయము గాయపడింది. మనస్సు గాయపడింది. దాంతో ఇక పగ, పగ తీర్చుకోవటానికి అన్నట్టుగా మొత్తం వ్యవహారం నడిచింది. అట్లాగా మనస్సుకి, హృదయానికి కూడా గాయాలవుతాయి. అట్లా భౌతికంగా ఈ దేహానికి గాయాలవుతాయి. మరి వీటిని ఎలాగా మనము స్వస్థత చేకూర్చుకోవాలి అంటే, ఆ గాయాల్లోనే స్వస్థత ఉన్నది. ద హీల్ ఫర్ ఎవరీ వూండ్ ఈస్ వితిన్ ద వూండ్. దాంట్లోనే ఉంది. అంటే సూక్తి అన్నమాట ఇది. మాక్సిమ్ అంటే సూక్తి, వచనం, నీతి వాక్యం. అది ఇంగ్లీష్ మెడికల్ మాక్సిమ్ సేస్. అంటే మనము ఈ పాశ్చాత్య దేశస్తులకి సంబంధించి, అంటే ఇటు తత్వవేత్తలుగా ఉంటూ, అటు వైద్యపరంగా కూడా పరిశోధన చేసిన వాళ్ళు. వాళ్ళేంటంటే జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఉండు. ఏదో ఒకటి మనకి హెచ్చరించడానికి వచ్చిందే కదా! కాబట్టి తగ్గటం కూడా ఎలా తగ్గాలో కూడా అదే చెప్తుందామె. ఇందాక అనుకున్నాం గదా మనం. 2 విషయాలు మనల్ని సూచించడానికి మనకి ఈ వేదనలొస్తున్నాయి. ఒకటి, లోపల డిస్టర్బెన్స్ ఉంది. చెదురుబాటు సంభవించింది. మొత్తం దేహ వ్యవస్థలో సక్రమంగా జరగాల్సినటువంటి దేహ వ్యవస్థ, ఎవరి పనులు వాళ్ళు యథావిధిగా చేసుకోవాల్సిన చోట, ఎక్కడో ఒక చోట చెదురుబాటు సంభవించింది.
సరే ఆ చెదురుబాటు ఎందుకు సంభవించిందంటే ఇంకొంచెం వెనక్కెళ్ళామనుకోండి, మనం చేసిన పనుల యొక్క ఫలితం. మనం చేసిన యొక్క అంటే నా కోసమని మనం ఏదైతే చేశామో, అది ఏ శరీరావయవం పాడైతే, ఏ శరీరావయవం దగ్గర ఆ చెదురుబాటు సంభవిస్తే, అప్పుడు ఆ వేదన కలుగుతుందో, ఆ వేదన ద్వారా ఆ కర్మ ఫలాన్ని అనుభవించటానికి అవకాశం ఉంటుందో, అట్లాగా ఆ శరీరావయవం దగ్గర అక్కడ మనకి వేదనలు కలుగుతుంటాయి. కాబట్టి ఈ శరీర వేదనలు కలగటానికి ఎవరు కారణం? మనం అంతకుముందు చేసినటువంటి పనుల యొక్క ప్రతిచర్య గాబట్టి మనమే కారణం. అయితే అట్లాగెందుకు చేసాం మనం? తెలిస్తే మనం చేసేవాళ్ళం కాదు గదా! తెలియకే గదా! మనం ఎవరమైనా గాని మనం చేస్తున్నామంటే అంతవరకు తెలిసింది దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఎళ్తున్నాం. అంతకు మించి తెలీదు మనకి. అంతకు మించి తెలుసనుకోండి, ఇంకా దానికి తగిన విధంగా జేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఎట్లాగా జేస్తున్నామో ఎవ్వరమైనా గాని మనకి తెలిసిన దానికి తగిన విధంగా చేస్తున్నాం. ఎంతవరకు తెలుసో అంతకి వీలుగా. కానీ తెలిసి గూడా దాన్ని వ్యతిరేకంగా చేసేవాళ్ళం దాదాపుగా ఉండం. తెలుసు. కానీ వ్యతిరేకంగా. అది దుర్యోధనుడు లాంటి వాళ్ళు జేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ మొత్తం సమస్త మానవాళి యొక్క సంకేతంగా వాళ్ళు నిలబడి ఉంటారక్కడ. అందువల్ల అక్కడ జరగొచ్చు కానీ, ఇక్కడ మామూలుగా మనం ఎంతవరకు తెలుసో అంతవరకు తెలిసినంత వరకు మనము జాగ్రత్తగానే చేస్తూ ఉంటాం. బట్ ఇది సరిగ్గా చేయలేదు అంటే అర్థమేంటి? మనకు తెలియదు. తెలిస్తే చేసేవాళ్ళం కాదు. తెలియకుండా ఎట్లాగా వచ్చింది? అంటే ఇదిగో దేహాత్మ వల్ల. ఇది అనేకత్వము ఒక అణువు నుంచి బయలుదేరి క్రమక్రమంగా పరిణామం చెందుతూ, అభివృద్ధి చెందుతూ, వికసిస్తూ, వికాసం చెందుతూ ఇప్పుడు మానవ స్థితికొచ్చాము. ఇక్కడ మనము పూర్తిగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అయితే అట్లా అభివృద్ధి చెందనీయకుండా మనకి ఇటువంటి ఊహలు వస్తూ ఉంటాయి. వ్యతిరేకమైనటువంటి ఊహలు. ఇక్కడ మనము ఈ అవగాహన కలిగితే మనకి, అప్పుడు అట్లాగా ఆలోచించకుండా మనం ఇలాగ ఆలోచనలు మనకొస్తాయి. అప్పుడు ఇంక వేదనలకి అవకాశం లేదు. ఎందుకంటే అంత కొరత అనేది ఉండదు గాబట్టి, లోటనేది ఉండదు గాబట్టి, యథావిధిగా మనం ఏకత్వ భావనతో ఉండేటప్పుడు కల్లా ఇంకా యథావిధిగా జరిగిపోతుంటాయి. అప్పుడు బాధలనేవి ఉండటానికి అవకాశం ఉండదు. ఈ భూమే స్వర్గంగా మారిపోతుంది. అందువల్ల ఇప్పుడేంటి వితిన్ ద వూండ్ ఆ గాయంలోనే హీల్ ఫర్ ఎవరీ వూండ్ ఈజ్ వితిన్ ద వూండ్. దానికి స్వస్థత, ఆ అస్వస్థత నుంచి స్వస్థత చేసేది ఏదైతే అస్వస్థతగా మనకుందో దాంట్లోనే ఇది దాగి ఉన్నది. వితిన్ ద వూండ్. ఆ గాయంలోనే, ఆ బాధలోనే దాగి ఉన్నది. ఎందుకని అది 2 రకాలైన సూచనలు మనకి చెప్తూ ఉంది. ఒకటి ఇక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది అనేది. అది చెప్పకపోతే మనకు తెలియదు. లోపల డిస్టర్బెన్స్ అది. మన కంటికి కనపడేది కాదు. మనకు తెలిసేది కాదు. వేదన వచ్చింది కాబట్టి దాన్నింక జూసాం. అదే నొప్పి లేదనుకోండి, లోపల లోపల తినేస్తా ఉంది. మనకేమి నొప్పి లేదు. బాగుందనుకుంటున్నాం. చివరికేమైంది? ఆ దేహ భాగం లేదు. పూర్తిగా తినేసింది. మరి ఎంత ప్రమాదం అది? అందుకని దేహ వ్యవస్థ ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మనకి తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అట్లా చెప్పడం ఒకటి. రెండోది ఏంటి చేస్తే మీకు ఇది తగ్గుతుంది? ఆ విషయాన్ని గూడా మనకి సూచిస్తూ ఉంటుంది. అందుకనే ఆ సూక్తి ఏముందనమాట, ప్రాచీనంగా ఉన్నటువంటి సూక్తి ఎంతో కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి. అంటే వాళ్ళు ఎంతో పరిశోధన జేసి అసలు విషయం దీంట్లోనే ఉంది. కాబట్టి వేదనలోనే ఏ విధంగా తగ్గటమో, ఆ తగ్గటానికి సంబంధించినటువంటి, ఆ స్వస్థతకి సంబంధించినటువంటి విషయము దాంట్లోనే ఉంటుంది.
మనము పక్కన ఎక్కడికి తిరిగి వెళ్ళక్కర్లేదు. అటు ఇటు చూడక్కర్లేదు. దీనికి సంబంధించి ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.